జయ జయ హే తెలంగాణ గేయం రూపకల్పన తుది దశకు చేరుకుంది. తాజాగా మరోసారి సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. తెలంగాణ గేయం రాజముద్రపై చర్చ జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అందేశ్రీ, ఎంఎం కీరవాణితో పాటు పలువురు సింగర్లు ముఖ్యమంత్రిని కలిశారు. ఇక ఇప్పటికే దీనిపై పలుమార్లు చర్చలు జరిగాయి. స్వయంగా కీరవాణి స్టూడియోకి వెళ్లి పాట రికార్డింగ్ ను సీఎం సమీక్షించారు. దీనిపై వివాదం తలెత్తినప్పటికీ ప్రభుత్వం అనుకున్న నిర్ణయం మేరకు ముందుకెళ్తోంది. పూర్తి బాధ్యతలు కవి అందేశ్రీకి అప్పగించారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రాకు చెందిన ఎంఎం కీరవాణికి పాటకు చెందిన మార్పులు చేర్పులు బాధ్యతను అప్పగించడంపై కొందరైతే తెలంగాణ వాదులు తప్పుపడుతున్నారు. జయ జయ హే తెలంగాణ గేయం రూపకల్పన తుది దశకు చేరుకుంది. తాజాగా మరోసారి సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. తెలంగాణ గేయం రాజముద్రపై చర్చ జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అందేశ్రీ, ఎంఎం కీరవాణితో పాటు పలువురు సింగర్లు ముఖ్యమంత్రిని కలిశారు. ఇక ఇప్పటికే దీనిపై పలుమార్లైతే చర్చలు జరిగాయి. స్వయంగా కీరవాణి స్టూడియోకి వెళ్లి పాట రికార్డింగ్ ను సీఎం సమీక్షించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. చారి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పద్మ. ఏదే తెలంగాణ సంబంధించినటువంటి సాంగ్ తుది దశకు వచ్చింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కానీ, దానికి సంబంధించిన ట్యూన్ సంబంధించిన విషయాలు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ కీరవాణి, అలాగే అందేశ్రీ, మరియు రాజకీయ ప్రముఖులు, అలాగే అద్దంకి బ్యాగ్ వీళ్ళ సమక్షంలో దాన్ని పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి సాంగ్ వినడం జరిగింది. అయితే గతంలో ఇదే సాంగ్ అందేశ్రీ రాసిన ఈ జై జయ తెలంగాణ సాంగ్ 11 చరణాలతో రాయడం జరిగింది. దాన్ని తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ అధ్యక్షతన 4 చరణాలు కుదించి ఆ సాంగ్ ను మార్పులు చేర్పులు చేసి రికార్డు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా మరికొన్ని మార్పులు చేసి దాన్ని మార్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి తలంచిన నేపథ్యంలో దాన్ని కీరవానికి అప్పగించడం జరిగింది. ఆయన స్వరకల్పనలో ఈ జయ జయ హే తెలంగాణ సాంగ్ ను మరలి రికార్డింగ్ చేసి కొత్తగా దాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో కీరవాణి ఆధ్వర్యంలో ఆయనకు అప్పగించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. తెలంగాణ వాళ్ళ ఎవరు లేరా ఈ సాంగ్ పై మ్యూజిక్ కంపోజ్ చేయడానికి, ఆంధ్ర వాళ్ళు దొరికారని చెప్పేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ సాధించుకుంటే నీళ్లు నిధులు నియామకాలు కాబట్టి ఇలాంటి ఆ హక్కులు కూడా మనకు వర్తించవు, అందులో కూడా మళ్ళీ ఆంధ్ర వాళ్ళు కావాలని చెప్పేసి ఒకవైపు వర్గం వాదిస్తుంది. ఇంకొక వైపు ఎవరై వచ్చినా కానీ తెలంగాణ సాంగ్ అనేది చాలా మంచిగా రావాలి, అదే మనకు అల్టిమేట్ గా కావాలని చెప్పేసి మరొక వైపు వాదిస్తున్న విషయం. అయితే ఇది మరికొద్ది ఇంతకుముందు 6 నిమిషాల 11 సెకండ్లు ఉన్న ఈ సాంగ్ ఇప్పుడు మాత్రం ఫైనలైజ్ గా 3 నిమిషాల 50 సెకండ్లు చేసినట్టు తెలుస్తుంది. ఇది కూడా తూది మెరుగులు దిద్దిన తర్వాత మాక్సిమం 1 నిమిషం 45 సెకండ్లు వచ్చే దిశగా మళ్ళీ ఇంకా స్కూట్ని చేసి దాన్ని కరెక్షన్ చేసి మళ్ళీ పూర్తి వచ్చే విధంగా చర్చలు జరుగుతున్నాయి. మొత్తంగా ఉన్న సాంగులు కొన్ని చరణాలు మార్చి, ఎందుకంటే తెలంగాణ రాకముందుకు రాశారు కాబట్టి అప్పుడున్న పరిస్థితుల సందర్భంలో అందరికీ రాయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు చేయాలి కాబట్టి అవి చేసి ఇప్పుడు కీరవానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆయన తుది లాస్ట్ ఒక కాపీని సీఎం రేవంత్ రెడ్డికి ఈ రోజు వినిపించడం జరిగింది. అది రేపు సోనియా గాంధీ జూన్ 2న ఆమె తెలంగాణకు రాబోతుంది కాబట్టి ఆమె సమక్షంలో ఆమె చేతుల మీదుగా ఈ సాంగ్ ను జాతికి అంకితం చేయాలి, తెలంగాణ ప్రజలకు అంకితం చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్న నేపథ్యంలో కూడా రేపు పేరగ్రామ్ లో జరిగేటటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో ఈ సాంగ్ ను రిలీజ్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చారి.